హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఎగ్స్ని బాయిల్ చేసుకొని సన్నగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ కారము, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ సాల్టు, గరం మసాలా, ధనియాల పౌడరు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసుకొని ఒక పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ఈ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఒక 3 లవంగాలు, 2 ఇలాచీ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు టమోటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమోటాలను కూడా ఒకసారి బాగా కలుపుకొని టమోటాలు మగ్గడానికి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ సాల్టు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ మీదకి పెట్టేసి రైస్ కుక్ చేసుకోవడానికి ఇంకో బౌల్ పెట్టుకుందాం. వేరే బౌల్లో ఇలా సగానికి వాటర్ పోసుకొని అందులో కొద్దిగా ఉప్పు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం అరగంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి.
రైస్ ఒక 90% కుక్ అయ్యేంత వరకు ఉంచుకొని వాటర్ ఏమీ లేకుండా రైస్ని తీసి పక్కన వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఈ రైస్ మొత్తాన్ని వాటర్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ మసాలాలు కొద్దిగా తీసి వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ కుక్ చేసిన రైస్ని లేయర్స్ లాగా వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ లాగా వేసుకొని దానిపైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిగతా గ్రేవీని దీనిపైన యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన రైస్ కూడా దీనిపైన లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా లేయర్ లాగా వేసుకున్న తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, బాయిల్డ్ ఎగ్స్, వీటి మీద ఇలా పెట్టేసుకోవడమే. ఎగ్స్ మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత వీటిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఆవిరి బయటకు పోకుండా దాని మీద ఏదైనా ఒక వెయిట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక వెయిట్ పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని, గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే మనం తీసి చూడకుండా ఒక 15 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసుకుంటే ఆవిరికి రైస్ బాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం తీసి చూసుకుందాం. రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సైడ్ నుంచి రైస్ని తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ. మీకు ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే చాలా ఈజీగా దీన్ని చేసుకొని తినొచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.